నమస్తే వెల్కమ్ టు ఈగల్ మీడియా. ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆల్రెడీ బెర్త్ కన్ఫర్మ్ అయిన అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తిస్తుంటే ఇప్పుడిప్పుడే బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న మరికొంతమంది అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే ఈసారి మాత్రం ఎలక్షన్స్ పోటాపోటీగా జరగడం అనేది అందరికీ తెలిసిన నిజమే. ప్రస్తుతం మనం పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం కొంగోలుపల్లి గ్రామంలో ఉన్నాం. సో పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ నుంచి అమర్నాథ్ రెడ్డి పోటీలో ఉండగా వైసీపీ నుంచి వెంకటయ్య గౌడ్ బరిలో ఉన్నారు. అయితే ఈ వీరిద్దరి మధ్య పోటీ ఈసారి పోటాపోటీగా ఉండబోతుంది. మరి ఈ గ్రామంలో ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు, ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి, ఈ 5 సంవత్సరాల వైసీపీ పాలన ఎలాంటి లబ్ధి పొందారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సో పెద్దలు మీ పేరేంటి, ఏ ఊరు, ఏం చేస్తుంటారు? నా పేరు వెంకటేశ్వర రెడ్డి, గంగవరం మండలం, మా జీడిమాన్పల్లి పంచాయతీ, కొంగోలుపల్లి గ్రామము. నేను వ్యవసాయం చేసుకుంటాను. ఎలా ఉంది ఈ 5 సంవత్సరాల వైసీపీ పాలన? బ్రహ్మాండంగా ఉన్నది. ఎందువల్ల చెప్పగలరు? వృద్ధా పెన్షన్ ఇచ్చేవాళ్ళు 5 గంటలకు లేచి తీసుకుంటున్నారు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఒక తావు కూర్చుంటే ఆన్లైన్ పనిచేయలేదనేది ఇంకొక చోటకు మార్చేది. ఆ రోజు రావటం లేదు. 4-5 దినాలు పడిగాపులు కాసుకొని తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. తెల్లారే కొందరికి ఒక పండగ వాతావరణం కల్పించినాడు జగన్మోహన్ రెడ్డి. అంటే డబ్బులు ఇస్తే కాదు కదా, మిగతా కూడా కార్యక్రమాలు చేయాలి, అభివృద్ధి అంటున్నారు. కరోనా టైంలో చంద్రబాబు నాయుడు ఆడకంటికి కనిపించలే, పవన్ కళ్యాణ్ కనిపించలే. ఇంటింటికి వాలంటీర్లు పరుగులు పెట్టించి సచివాలయం సిబ్బందికి పని పెట్టి ప్రతి ఇంటికి ఈ ఇంటి వాళ్ళు ఆ ఇంటికి పోరు, ఆ ఇంటి వాడు ఈ ఇంటికి పోడు. ఏమి కరోనా టైంలో, ఆ టైంలో ప్రతి ఇంటికి తెల్లవారే కొందరికి కరోనా వచ్చిందా, వానికి ఏం యాక్షన్ ఇవ్వాలా, ఏం మందులు ఇవ్వాలా, వాళ్ళ ఇంటికి ఎవరు పోకూడదు, ఇది బీచింగ్ వేసేది, శానిటైజర్ కొట్టేది బ్రహ్మాండంగా చేసినాడు. ఏ ముఖ్యమంత్రి చేయలేదు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా ఏ పని చేయలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా అన్నిటికి దిగబడి ధైర్యంగా పోరాడి 5 సంవత్సరాల్లో ఈ 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, అభివృద్ధి రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు, ఒక ఇటుక కట్టలేదు, ఇల్లు కట్టలేదు అంటారు కదా. అక్కడ చిన్నపేట కురపల్లి అని ఉంది, చిన్న చింగపూరు కట్టించినాడు. అట్లుంది పరిపాలన, బ్రహ్మాండంగా ఉంది. మీకేం పథకాలు వస్తున్నాయి ప్రభుత్వం నుంచి? అన్నీ. ఈ ట్రాక్టర్ కూడా ఆయన ఇచ్చిండేది, ఆయనతో నేను బతుకుతాడా. ఈసారి కూడా ఆయన ముఖ్యమంత్రి అంటారా? కంపల్సరీ. ఇంకా 2 పీరియడ్లు కూడా ఆయన కంపల్సరీ. ఈ ఊర్లో పరిస్థితి ఎలా ఉంది? సూపర్గా ఉండదండి. ఏ ఒకటి కూడా కానీ ఇబ్బంది లేదు, తాగునీటి సమస్య లేదు. ఈ లీవ్ లేదంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇచ్చినారు, ఎలిజిబిలిటీ లేకుండా వాళ్ళకి ఇవ్వలేదు. దాన్ని మనం ఇల్లు లేదంటే మనం ఎలాగ ఇస్తారా? అది కాదండి, కరోనా టైంలో ఒకరికొకడు మాట్లాడకూడదు, ఏమి రూలు హెల్త్ డిపార్ట్మెంట్ చెప్పినది. అట్లాంటప్పుడు సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, డాక్టర్లు పరుగులు పెట్టించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ పెద్దిరెడ్డి గారు ఏదో స్థలాలు కొనేశారు అని చెప్పి ఒక ఆరోపణ ఉంది. కొనుక్కున్నా, అతను డబ్బు ఉంటే కొనుక్కుంటాడు. ప్రభుత్వంలో ఉంటే ఏ పని చేయకూడదా? ఏ పని చేయకూడదని చెప్పు. ప్రభుత్వంలో ఉంటే అన్నం తినకూడదు, నీళ్ళు తాగకూడదు అనే రూల్ ఏమైనా ఉందా? అతనికి డబ్బులు ఉంది, కొనుక్కున్నాడు, అట్లా కొనుక్కున్నాడు, క్యాంప్ చేసినాడు, కొనుక్కున్నాడు అనేది. ప్రతి పార్టీకి 20 అనేది 20 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటా అన్నాడు అతను. దానికి ఏముంది? ఇప్పుడు ఎండాకాలము నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఊటీలో కొనుక్కుంటా, ఆడ ప్యాలెస్ కట్టుకుని ఆడ కూర్చుంటా, చల్లగా ఉంటుంది. మళ్ళీ వస్తాను ఎండలు తగ్గిపోయినాక. డబ్బుంటే. డబ్బు లేనప్పుడు ఇదే నా పని. పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం కొంగోలుపల్లి గ్రామంలో ఇది పరిస్థితి. ఇక్కడ మిశ్రమంగా ఉంది స్పందన. కొంతమంది ఖచ్చితంగా వైసీపీ వస్తుందంటే, మరి కొంతమంది టీడీపీకి వేసారు అవకాశం అంటున్నారు. కొంతమంది మాకు అసలు పథకాలు ఇవ్వలేదంటే, మరి కొంతమంది ఈ ప్రభుత్వం మాకు అన్ని పథకాలు ఇచ్చిందని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ 2024 ఎలక్షన్స్ మాత్రం 2 పార్టీలకి టఫ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెక్ టు నెక్ ఫైట్ ఉంటుందని ఆల్రెడీ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి చూడాలి జూన్ 4వ తేదీన ఏం జరగబోతుంది, ఎవరు అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నారో మరికొన్ని నెలల్లో మనకు తెలవబోతుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో జోసఫ్, ఈగల్ మీడియా. Like and subscribe Eagle Media Works.